నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ ప్రతాప్ గారు. తన ప్రతాపం అయితే చూపించడానికి ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చారు. స్టైల్ పేరేంటి? హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్. ఆయనది బానే ఉంటది కదా. పవన్ ఉన్న కళ్యాణ్ ఉన్న ఫ్యాన్స్ కి ఎవ్వనికి భయం అనేది ఉండదు. బాగా ఇది చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు కదా, ఇంకోసారి ఇలాంటి వీడియోలు చేయకురా అది ఇది అని అంటున్నారు. అన్ని మీరే చెప్పండి, నువ్వేం చెప్పొద్దు అన్ని మీరు ఆడుకోండి. అన్నట్టున్నారు. సో మీకు పెళ్ళైందా? లేదండి. అవ్వలేదా? అవ్వట్లేదా? ఓకే, పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు మీకు? మీరు చేసుకుంటారంటే చెప్పండి ఒక డైరెక్టర్. మీరు చేసుకుంటారంటే చెప్పండి ఒక డైరెక్టర్. అబ్బా ఆశగా అద్దుండాలి. అయిందా? బాగా అయిందా? సేమ్ కొంచెం మీ మాదిరి ఉండి కొంచెం సన్నగా ఉండి నన్ను పక్కన పెట్టండి. నా జీవితం నాశనం చేయద్దు. నాకు 21 నాకు పెళ్లి కూడా అవ్వదని భయం వేస్తుంది. చివరికి ఒక గోల్ ఉంటది, సాధించాలి లైఫ్ లోని. మీరు మమ్మల్ని సాధిద్దామన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ఏంటి? నా గోల్ ఏం లేదండి. ఏం లేదా? పవనం చెప్తున్నా కదా, మీరే చెప్పండి అన్ని మీరే చెప్పుకోండి. ఓకే, నాకు కొంచెం తిక్కు ఉంది నిజమే, కానీ దానికి లెక్క ఉంది. ఓకే, ఇంటర్వ్యూ బొక్కుంది. ఓ 10,000 కంపల్సరీ 1,00,000 నేను చేస్తుంటా 1,00,000 చేస్తుంటా. ఫోన్ పే నెంబర్ చెప్తాను ఒకసారి. 91 ఫ్రెండ్స్ చూసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్, చాలా సోషల్ మీడియా సెన్సేషన్. అసలు తను ఎవరు, ఏంటి, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు అనేది అయితే తెలుసుకుందాము. హీఈస్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ ప్రతాప్ గారు. తన ప్రతాపం అయితే చూపించడానికి ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చారు. హాయ్ అండి, బాగున్నారా? ఓకే ఓకే, ఏంటి అసలు ఫుల్ యాటిట్యూడా మీరు? ఏం యాటిట్యూడ్ లేదండి, నేను అప్పటి నుంచి ఎట్లే ఉండేది. ఇట్లానే ఎప్పటి నుంచి? పుట్టప్పటి నుంచా? పుట్టినప్పటి నుంచి ఇట్లానే ఉంటాను. ఇట్లానే ఉంటావు. హెయిర్ స్టైల్ పేరేంటి? హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్. ఓకే, ఆయనది బానే ఉంటది కదా. కటింగ్ చేయించుకొని వచ్చి వచ్చేటప్పుడు ఇప్పుడు మీరు కటింగ్ చేయించేటప్పుడు పేరు చెప్తారు, ఈ హెయిర్ స్టైల్ కావాలి, ఆ హెయిర్ స్టైల్ కావాలి. మీరు ఏ హెయిర్ స్టైల్ అని అడిగారు? మా హెయిర్ స్టైల్ కావాలని చెప్పింది. నీ హెయిర్ స్టైల్ అంటే మనిషికి ఒక హెయిర్ స్టైల్ ఉంటదా? ఓకే, ఇప్పుడు పవన్ అన్నకు ఉంది కదా ఇప్పుడు హెయిర్ స్టైల్. ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన పెట్టించుకెళ్ళి, నాకు ఇష్టం వచ్చినట్టు నేను పెట్టించుకెళ్ళి. ఆయన అసలు హెయిర్ మొత్తం తీపించుకుంటారు, మీరు కూడా తీపించుకుంటారా? అవసరాన్ని బట్టి తీపించుకుంటాను. నాకు షూటింగ్ ఉంటుంది, ఇప్పుడు షూట్లు చేసుకుంటా వద్దా కదా. షూట్స్ చేస్తున్నారా? అదే వీడియోస్ ఇన్స్టా వీడియోసా? సో మీరు చూడడానికి ప్రభాస్ లా కూడా ఉన్నారంటున్నారు, హైట్ అంత నిజమేనా? మళ్ళీ వాళ్ళకే తెలుసా, మళ్ళీ వాళ్ళు చెప్పే వాళ్ళకే తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఒప్పుకోనందుకు. మళ్ళీ నిజం అంటే ఫ్యాన్స్ నన్ను కొడతారు. ఓకే, మీ స్టైల్, మీరు కూర్చునే యాటిట్యూడ్ మొత్తం అసలు ఏంటి, ఎక్కడ నేర్చుకున్నారు? నేను నేర్చుకోవడం కాదండి, నేను చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉండేది. చిన్నప్పటి నుంచి ఇంతే? చిన్నప్పటి నుంచి ఇంతే హైటా మీరు? పెరిగారు కదా, పెరిగే కొద్దీ మార్పులు చెందితే అలా మార్పు చెందిందా, లేకపోతే మీరు ఏమైనా మానసికంగా ఏదైనా డెసిషన్ తీసుకున్నారు ఇలాగా మారదాము యాటిట్యూడ్ గా ఇట్లా గానీ? యాటిట్యూడ్ మాకు లేదండి, ఇంతే ఉండేది. ఇంతే మీ మాట తీరు? మాట తీరు మొత్తం ఇంతే. ఇంతే? మొహం చూసి కూడా మాట్లాడరా మీరు? మాట్లాడుతున్నారండి, కెమెరా ముందర ఆడే ఉన్నారు, మీరు ఇడే ఉన్నారు. ఓకే, సో ఏంటి మీ ఎజెండా ఏంటి, మీ గోల్ ఏంటి? సోషల్ మీడియాలో ఏం చేద్దామని? సోషల్ మీడియా వెళ్దాం అనుకుంటున్నారా? ఓకే, వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అందులోంచి? లేదు ఎలా ఏలడం అంటే ఏంటి నాకు అర్థం కాదు. ఏలడం అంటే కష్టంలో నుంచి ఎవరన్నా కష్టం చేస్తుంటారు కదా, అంతా వాళ్ళని బయట తీసుకొని రావాలని అందరు టాలెంట్ ఉండదు. ఓకే, టాలెంట్ ఉన్న వాళ్ళని బయట తీసుకురావాలని. ఇప్పుడు మీకు టాలెంట్ ఉందా, లేకపోతే మీరు బయటకు వచ్చారా? వచ్చిన బయటకి ఓకే, ఆల్రెడీ తెలిసిపోయింది కదండి, ఆల్రెడీ వీడియోస్ వచ్చినాయి, అన్ని వైరల్ అయినాయి. ఓకే, మీకు టాలెంట్ ఉంది కాబట్టి అండి మొత్తం అన్ని వచ్చినాయి. వీడియోస్ బాగా లైక్స్ అవి వ్యూస్ ఎక్కువ అవుతున్నాయి కదా. ఓకే, ట్రోల్ అయిన ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది అంటారు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ట్రోల్, అది వీడియోస్ ట్రోల్ లో పెట్టుకోవడం అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎట్లా చూడాలనుకుంటే మంచిగా చూస్తే మంచిగా ఉంటారు, చెడు ప్రభావం మీద చూస్తే అట్లా కనిపిస్తారు. నేను ఇంకా అదే చెప్పాలనుకో, నాకు అర్థం కాదని చెప్పి. ఓకే ఓకే, బాగుంది, మీ స్మైల్ కూడా బాగుంది. మీరు బేసిక్ గా మీరు సోషల్ మీడియాలోకి ఒకళ్ళు వచ్చామంటే డాన్సో, సింగింగో, కంటెంట్ క్రియేషనో, కామెడీనో, ప్రమోషన్స్ చేస్తారు. మీరు ఎందుకు కావాలని ఒక పర్సన్ లాగే చేస్తున్నారు? యాస్టీస్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండే ఆయన వ్యక్తిత్వం గానే,
ఆయన డేర్ ఇష్టం నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా అవి ఇది రాజకీయం పక్కన అయితే ఫస్ట్ డేర్ ఆయనకి ఎక్కువ ఇష్టం నాకు, ఆయన ధైర్యం. ఓకే, సో ఆయన లాగా మీరు కూడా యాస్టీస్ అది వాళ్ళ ఇష్టం. నేను ఉండేది ఆయన ఫాలో అవుతున్నాను అంతే అండి. ఫాలో అవుతున్నారు, ఇన్స్టాగ్రామ్ లో అవుతున్నారా? ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నా, ఆయన డ్రెస్సింగ్ స్టైల్లో ఫాలో అవుతున్నా. ఓకే, ఇది కూడా ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అంటారు. ఏమో నేను అట్లా నాకేనా అంతే, ఓకే నాకు వచ్చినట్టు చేయాలి. ఓకే, సో మీ గ్లామర్ కి మీ అందరికి ఏమైనా స్కిన్ కేర్ అట్లాంటివి వాడతారా? నేనే పెద్ద గ్లామరస్ తినేం కాదులే కానీ మామూలే. మీరు నిజంగా యాటిట్యూడ్ లేదు కానీ కొన్ని నిజాలు ఒప్పుకుంటున్నారండి. నిజంగా చెప్తానండి, అబద్ధంగా చెప్పాలా ఇంట్లోకి వచ్చినాక? అట్లాంటిది ఏం లేదులే, గ్లామర్ అట్లాంటిది ఏం కాదు. మరి మీరు పవన్ కళ్యాణ్ గారిలా ఉన్నారు అనుకుంటున్నారు కదా, అది నిజం అంటారా అబద్ధం అంటారా? అబద్ధం అనుకుంటా. అది కూడా నిజమే కాదు, ఎందుకోసం అనుకుంటా? ఇప్పుడు నేను ఆయన డాన్సులు స్టెప్ అవి ఇవి చేసుకుంటా, ఆయన యాక్టింగ్ చేస్తాను, బాడీ లాంగ్వేజ్ పట్టుకున్నా, బాడీ లాంగ్వేజ్ ఏదో ట్రై చేసుకుంటా. ఎంత కష్టమని నాకు తెలుస్తుంది మేడం, నిజంగా మీరు చెప్తే నమ్మరు. రూమ్ లో ఉండి ఎన్ని ప్రాక్టీసులు చేసి అది చేసి ఇది చేసి ఈ వరకు దొబ్బుకొని వచ్చినాను. అందరు ఈ ఇంటర్వ్యూ వరకు వచ్చింది. అంటే కమెంట్స్ లో చెప్తున్నారు కదా, మీకు ట్రోల్స్ కూడా వచ్చినాయి, మీరు అలా లేరు, మీ ఫేస్ కట్ అలా లేదు అంటున్నారు కదా. నెగిటివ్ తక్కువ వచ్చినాయి, పాజిటివ్ బాగా వచ్చినాయండి. పాజిటివ్ ఎలా వచ్చింది? సేమ్ యాస్టీస్ ఉన్నారనా? యాస్టీస్ కాదు, డాన్స్ స్టెప్పులు అవి ఇవి ఉంటాయి కదా, బాగా చేస్తున్న స్టైల్, లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ బాగా పట్టుకున్నావు అది అని చెప్పి ఆల్రెడీ చూసింటారు కదండి మీరు వీడియోలో. ఆఫర్స్ ఏమైనా రావాలని అట్లా యాక్టింగ్ చేస్తున్నారు, లేదా నిజంగా అభిమానం ఉందా? నిజంగా అభిమానం ఉందండి, అది అందరికి తెలుసు. మీరు ఏదైనా కొత్తగా అడగాల్సిన అవసరం ఏం లేదండి. ఓకే, మీకు ఆయన అంటే చాలా అభిమానం కదా. ఒకవేళ ఆయనే వచ్చి మీ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసుకో అంటే చేసుకుంటారా? మీరు కూడా చెప్పండి, బషీర్ మాస్టర్లకి ఫేక్ కాల్ ఫోన్ చేసి మీరు కూడా చెప్పండి ఆయనకి. లేదు అలా అని కాదు, అలా ఫేక్ ఏం కాకుండా ఒకవేళ ఆయన అభిమానం ఆయన ఏం చెప్పినా చేస్తారు కదా, ఆయనే వచ్చి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసుకుంటే చేసుకుంటారా? అంత అభిమానం ఉందా? ఫస్ట్ ఆయన మమ్మల్ని చూస్తేనే చాలా దేవుడా అనుకుంటాం, దగ్గరకు వచ్చి పిలుచుకొని. అట్లాంటిది మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో చూసి వద్దు అంటే నాకు ఎంత సంతోషం అవుతుంది. ఒకసారి డిలీట్ చేసేసుకోమంటే అకౌంట్ ఖచ్చితంగా చేస్తాను, 100%. దాంట్లో డౌట్ లేదు, చేసుకుంటారు 100%. దీంట్లో ఎటువంటి డౌట్. సోషల్ మీడియాలో ఎక్కడ ఉన్నా, సోషల్ మీడియాలో కాదు, నీ వీడియోలు నాకు నచ్చలేదు తీసేయి అంటే మొత్తం నీ సోషల్ మీడియాను వదిలిపెట్టే మొత్తం నా పని నేను చేసుకుంటా. కాకపోతే కళ్యాణానికి ఖచ్చితంగా నేను సపోర్ట్ ఉంటాను. ఓకే, సపోర్ట్ చేస్తున్నారు. ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఊర్లో ఇప్పుడు పార్టీ పరంగానే, ఇప్పుడు జనసేన పార్టీ దాని సిద్ధాంతాలు ఫాలో అవుతున్నాం ఖచ్చితంగా, ఇప్పుడు కూడా అవుతున్నా. దాంట్లో ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. మేము ఆల్రెడీ ఆయన 2014లో పార్టీ మార్చి 15th పెట్టినాడు ఆయన. ఆ 15th రోజు నేను కరెక్ట్ సంవత్సరానికే మా ఊర్లో జెండా పాతినాం ఆల్రెడీ. ఓకే, మీ వల్ల ఈ రోజు ఇలా ఉంది ఆ టీం అంటారు పార్టీ. అంటే అట్లా అనుకోదండి, సపోర్ట్ చేసిన ఫస్ట్ లోన అప్పటికి ఫోన్ లేవు, కెమెరాలు లేవు అంటే అప్పట్లోనే ఎవరికి తెలియదు జనాలకి. ఇప్పుడు సొంతంగా చేసుకుని ఆయన కోసం చాలా ఎక్కువ చేసినానండి సపోర్ట్, 100% చేసిన. ఏమంటే వీడియోల నుంచి, ఇప్పుడు ఆ వీడియోల ముందుకు ఆయన అభిమానంతోనే వచ్చి నేను చేసినా కానీ ఇప్పుడు వీడియోలో ఇంత ముందుకే నేను పార్టీ పరంగా కూడా చేసిన. మీరు ఎందుకు అంటే బేసిక్ గా ఎవరైనా బ్యాడ్ కమెంట్స్ పెడితే ఇంకా ఆపేద్దాం ఇవన్నీ ఎందుకు అని అనుకుంటారు, మీరు ఫీల్ అవుతారు అసలు వాటి గురించి చూసుకొని? లేదు, నేను అస్సలు ఫరక్ పడదు నాకు. అంటే పట్టించుకోరా? పట్టించుకోను, అసలు చూడను కామెంట్. భయమా చూడడం? ఎందుకు భయం అండి? మరి పవన్ అన్న కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ కి ఎవ్వరికి భయం అనేది ఉండదు. బాగా ఇది చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు కదా, ఇంకోసారి ఇలాంటి వీడియోలు చేయకురా అది ఇది అని అంటున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు నాకు పవన్ అన్న ఫ్యాన్స్ ఎవరు ఇంతవరకు బ్యాడ్ కామెంట్ కానీ ఏది కానీ పెట్టలేదు. అది మీరు చెప్తున్నారేమో నాకు తెలియదు. అంటే ట్రోల్స్ వచ్చినాయి కదా, ఇంకోసారి ట్రోల్స్ వాడు పనికి వల్ల నా కొడుకులు అయితేనే అట్లా ట్రోల్ చేసేది, దానికి ఎవడేం చేయలేడు. అంతేగాని మీరు తప్పుకోను ఈ దారి నుంచి అంటారు. తప్పుకునే ఉంది అంటే ఇప్పుడు ఇదొకటే కాదు నేను చేసేది, నేను చేసే పనులు దండిగా ఉన్నాయి. ఇంకా మీరు ఇంకా ఏం చేస్తున్నారు? మూవీస్ చేస్తున్నారా? ఏం మూవీస్ ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా మూవీస్ గానీ షార్ట్ ఫిల్మ్స్ గానీ చేస్తున్నారా? చేస్తున్నామండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.